మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఫోన్ అసలు దొరకదనుకున్నాం మేము. కంప్లైంట్ కొంచెం మా ఫ్రెండ్స్కి ఇక్కడ చెప్పడం వల్ల ఇచ్చాను. పోలీస్ సార్ వాళ్ళని అడిగితే కూడా కంప్లైంట్ ఇవ్వండి, దొరికే అవకాశం ఉండదని చెప్పారు. ఒక నెల వ్యవధిలోనే 111 మొబైల్ ఫోన్స్ సుమారు 22,22,000 వర్త్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో సందర్భంలో పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్ని ఈరోజు వాళ్ళు మా చేతుల మీదుగా తీసుకోవడానికి రావడం మాకు చాలా హ్యాపీ ఉంది. వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం అనేది పోలీస్కి ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు భాగమై ఉంది. ఈరోజు మొబైల్ ఫోన్ ఒక కమ్యూనికేషన్ సాధనమే కాదు, ఈరోజు ఆర్థిక లావాదేవీలు జరుపుకోవడానికి మొబైల్ ఫోన్ ఏముంటుంది. విద్యార్థులు వాళ్ళు ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావడానికి మొబైల్ ఫోనే కేంద్రంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి ఈరోజు మొబైల్ ఫోనే ఉంటుంది. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో కొన్ని వాళ్ళకు బర్త్డే గిఫ్ట్లు ఉండొచ్చు, విలువైన పర్సన్స్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళకు ఒక మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా వాళ్ళ యొక్క నిత్య జీవితంలో ఒక కొంచెం మంచి మెమొరీ ఉండొచ్చు. ఈరోజు మొబైల్ ఫోన్స్ అనేవి అంత ప్రజల జీవితాలతోటి అంత ముడిపడి ఉన్నాయి. అవి పోయిన సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి బాధ అనేది మనం చెప్పలేము. సో ఈ బాధను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అని ఇటువంటిది ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగింది, CEIR పోర్టల్. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా ఫోన్లని స్వతహాగా తనకు తానుగా భద్రపరచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకుండా దొంగతనానికి గురి కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా జరిగితే దొంగిలించబడినా పోగొట్టుకున్నా వెంటనే మీ యొక్క డీటెయిల్స్ తోటి CEIR పోర్టల్లో నమోదు చేసుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే CEIR పోర్టల్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలనే ఇబ్బందులు ఉంటే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి అక్కడ పోలీస్ స్టేషన్లో SHO గారిని కలిస్తే ఖచ్చితంగా నమోదు చేస్తారు. నమోదు చేసినట్లయితే మనకు నేరస్తుని ట్రాక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరి ద్వారా సూర్యాపేట జిల్లా వాసులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎవరు కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ కొనకండి. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ కొన్నట్లయితే ప్రాపర్ బిల్ ఉంటేనే కొనండి. సెకండ్ హ్యాండ్ బైక్స్ కొన్నామంటే ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే కొనాలి. ఏ వస్తువు సెకండ్ హ్యాండ్ కొంటున్నా మీరు ఖచ్చితంగా వెరిఫై చేసుకొని ఆయన అథెంటిక్ ఓనర్ నుంచి కొంటున్నామా లేదా అని చూసుకోండి. మొబైల్ ఫోన్స్ ఎక్కడో దొంగతనం చేసి నేరస్తులు మీకు వచ్చి తక్కువ రేటుకి అమ్మడానికి అవకాశం ఉంది. అలా అమ్మితే ఏ రోజుకైనా మిమ్మల్ని కూడా పట్టుకపోతారు. కాబట్టి దయచేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కొనకండి. ఒకవేళ కొనే సందర్భంలో ఖచ్చితంగా వెరిఫై చేసుకొని మీరు తీసుకోండి. అదేవిధంగా ఈరోజు సైబర్ నేరాలు అనేవి మొబైల్ ఫోన్ ద్వారా మనకున్న స్మార్ట్ ఫోన్లే కేంద్రంగా జరుగుతున్నాయి. ఈరోజు మనకు వివిధ రూపాల్లో సైబర్ క్రైమ్స్ అంతరించుకుంటుంది. OTP ఫ్రాడ్స్ వస్తున్నాయి. అదేవిధంగా మీకు తక్కువ మొత్తంలో రుణాలు ఇస్తాము, తక్కువ రేటుకే వడ్డీ రేటుకే రుణాలు ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మీరు ఇంటి దగ్గరనే కూర్చొని సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా మీరు లేడీస్ని టార్గెట్ చేసుకొని మీరు కొంచెం మంచిగా కనిపిస్తే మీరు మంచిగా మాకు వీడియోలు కాల్ చేస్తే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మీకు పార్సల్ వచ్చింది, డ్రగ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇల్లీగల్ గూడ్స్ ఉన్నాయి, మీ పార్సల్ పేరు మీద మీ మీద కేసు అయ్యింది, CBI కేసు అయ్యింది, ED కేసు అయ్యింది, అండ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ కేసు అయ్యింది అని సైబర్ నేరస్తులు మీ మీద మిమ్మల్ని ఈ సెల్ ఫోన్ ఆధారంగానే ఒలవేయడానికి అవకాశం ఉంది.
రీసెంట్లీ మీ మీద కేసు అయింది, మేము మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు కదలొద్దు, మేము చెప్పినట్టు చెయ్యాలి, మీ బ్యాంకులో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మేము చెప్పిన అకౌంట్లోకి వేయాలని భయపెట్టిస్తే ఒక వ్యక్తి మన సూర్యాపేట జిల్లాలో 26 లక్షలు పోగొట్టుకోవడం జరిగింది. దయచేసి ఇలాంటి ఎట్లా నమ్మకండి. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఎవరో ఫోన్లో చేసి మీరు అరెస్ట్ అయినారు అంటే మీరు నమ్మొద్దు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా, మీ సోదరిమణులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు మీ విలేజ్లోకి పోయి మీరు పోగొట్టుకున్నటువంటి ఫోన్ ఏ విధంగా పొందిరో చెప్పండి, పోలీసు ఎంత కష్టపడుతుందో చెప్పండి. ఒక్క ఫోను ఈరోజు 111 ఫోన్లు ఇక్కడికి వచ్చినాయంటే అంత ఈజీగా రాలేదు. ఎన్నో వందల కాల్స్ చేసి ఆ నేరస్తుని చేతిలో ఉన్నటువంటి ఫోన్ని మనం వివిధ రూపాల్లో ఇక్కడికి తెప్పించడం జరిగింది. ఒక్క ఫోన్ ఇక్కడికి రావాలంటే 20-30 కాల్స్ చేస్తే కానీ మనకు ఫోన్ ఇక్కడికి రాలేదు. మీ ఫోన్ని అంటే చూడండి, మీరు పోగొట్టుకొని ఎక్కడనో మీరు ఆదమర్చి ఉండి, మీరు ఎక్కడనో నిర్లక్ష్యంగా ఉండి పోగొట్టుకున్నటువంటి ఫోన్ని ఈరోజు పోలీస్ ఒక టాస్క్గా తీసుకొని మీ అందరికి ఇవ్వడానికి ఒక కంకణం కట్టుకుందంటే ఎంత కమిట్మెంట్తో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో మీరు చూడండి. మీరు కూడా సమాజంలో జరిగేటువంటి వ్యతిరేకమైనటువంటి ఇల్లీగల్ పనులు, సమాజంలో జరిగేటువంటి అసాంఘికమైనటువంటి పనులు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, సారాయి కావచ్చు, ఇంకా ఏదైనా ఉంటే మీరు మీ యొక్క వివరాలను గోప్యత ఉంచే విధంగా చూస్తూ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో లేదా నియరెస్ట్ ఉన్నటువంటి ఆఫీసర్ సిఐకో డిఎస్పికో తెలియజేసి మీరు కూడా యూనిఫామ్ లేని పోలీసులుగా మీరు సేవలు అందించండి. యూనిఫామ్ ఉంటేనే పోలీస్ కాదు, ప్రతి మనిషిలో తప్పును ఎదిరిస్తుందంటే ఈ బికమ్ ఏ పోలీస్, అన్యాయాన్ని ఎదిరిస్తుందంటే ఈ బికమ్ ఏ పోలీస్. దాన్ని మీరు స్వయంగా మీరే ఎదిరియకుండా చట్ట పరిధిలో పోలీస్ దృష్టికి తీసుకొస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మీకు ఇబ్బందులు పాలు కావడం అవసరం ఉంటుంది. దయచేసి మీరు ఏదో రూపంలో పోగొట్టుకున్న ఫోన్ని ఈరోజు మీరు తీసుకుంటున్నారంటే మీకు ఎంత హ్యాపీనెస్ ఉంది, ఆ హ్యాపీనెస్లో పోలీసు ఎంత కష్టపడ్డది అని ఆలోచించి, పోలీసు ఎప్పుడు కూడా మీ అందరి కోసం పనిచేస్తారు. పోలీసు ఎప్పుడు కూడా మంచి వాళ్ళకు మిత్రుడుగా ఉంటాడు. పోలీసు ఎప్పుడు కూడా చెడ్డ వాళ్ళకే కఠినంగా ఉంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓన్లీ మంచి వాళ్ళకు మాత్రమే, చట్టాన్ని గౌరవించే వాళ్ళకు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లోనూ సొసైటీలో అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఇల్లీగల్ పని చేసేవాళ్ళు, చట్టాన్ని చేతిలోకి తీసుకునే వాళ్ళు, అలజడులు సృష్టించే వాళ్ళు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళ పట్ల పోలీసు ఎప్పుడు కూడా కఠినంగా వ్యవహరిస్తుంది, శిక్షలు పడేగా చేస్తుంది. మీరు నిన్ననే చూసారు, ఒక తల్లి ఒక బిడ్డని మూఢనమ్మకాల పేరుతో హతమారిస్తే డెత్ పనిష్మెంట్ వచ్చింది, ఉరి శిక్ష వచ్చింది. ఇంకా అంతకంటే ఎక్కువ శిక్ష ఏముంటుంది చెప్పండి. మనం సమాజంలో తాత్కాలికమైన ఆనందాలకు, సుఖాలకి మనం విపరీతమైనటువంటి పనులు చేస్తున్నాం. సో వాటిని మానుకొని సమాజాన్ని శాంతియుతంగా సక్రమ పద్ధతిలో ఉండేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. దీని అందరికీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, మీ అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు ఒక వారియర్స్గా, పోలీస్ ఫ్రెండ్స్గా, పోలీస్ మిత్రులుగా మీరు సమాజంలో శాంతి భద్రతలు కానీ మంచి పనులు కానీ నెరవేర్చడంలో మీ సహాయ సహకారాలు మాకు ఉంటాయని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది. దాన్ని గమనిస్తూ మీడియా మిత్రులు కూడా మేము పిలవగానే అందరూ ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక మంచి అవేర్నెస్ తీసుకొస్తారని భావిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున సూర్యాపేట జిల్లా పోలీస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్. ఫోన్ అసలు దొరకదనుకున్నాం మేము. కంప్లైంట్ కొంచెం మా ఫ్రెండ్స్కి ఇక్కడ చెప్పడం వల్ల ఇచ్చాను. పోలీస్ సార్ వాళ్ళని అడిగితే కూడా కంప్లైంట్ ఇవ్వండి, దొరికే అవకాశం ఉండదని చెప్పారు.